పుస్తక ప్రియులకు నమస్కారం. మనం ఇప్పుడు శ్రీమతి సుధామూర్తి గారు రచించిన 'కామన్ ఎట్ అన్‌కామన్' అనే పుస్తకంలోని మిగిలిన కథలలో ఏముందో చూద్దాం. 11వ కథ 'మేడ్ ఫర్ ఈచ్ అదర్'. విఠల్ మరియు వాణి దంపతులు చూడడానికి ఒకరికై ఒకరు పుట్టినట్లుగా ఉంటారు. ఇద్దరూ మనుషుల కంటే డబ్బుకి, బంగారానికి చాలా విలువనిస్తూ ఉంటారు. చుట్టుపక్కల వారి మంచి చెడులను అస్సలు పట్టించుకోరు. జీవరాజ్‌కి వీరికి తేడా ఏంటంటే, అతడు తన కోసం కూడా ఒక్క రూపాయిని ఖర్చు పెట్టడు. కానీ వాణి, విఠల్ దంపతులు వారి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటారు. ప్రక్కవారికి రూపాయి కూడా ఇచ్చి ఎరగరు. వారికి ఖరీదైన బట్టలు, కార్లు ఎన్నో ఉన్నాయి. కానీ వారి ఇంటికి వచ్చిన వారికి సరిగ్గా మర్యాద చేయడం మాత్రం తెలీదు. వారికి ఇద్దరు పిల్లలు, శ్రీపతి మరియు లక్ష్మి. వారి ముందు ఎప్పుడూ డబ్బు, హోదా గురించి మాట్లాడడంతో వారు కూడా ఎప్పుడూ డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. శ్రీపతికి శోభ అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. పెళ్ళయ్యాక కొద్ది రోజులకే శోభ తమ వాటా పంచి ఇమ్మని గొడవ చేస్తుంది. భర్తతో వేరు కాపురం పెట్టిస్తుంది. తన దగ్గరున్న డబ్బును చూసి గర్వంతో ఎవరినీ లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉంటుంది. కొన్నాళ్లకి కూతురు లక్ష్మికి కూడా పెళ్లి చేస్తారు. వేరొక ఇంటి నుంచి వచ్చిన తన వదిన తన పుట్టిన ఇంటిని పరిపాలిస్తుందనే అక్కసుతో తన వంతు వాటా తనకి రావాలని, ఇల్లు కావాలి, కారు కావాలి అని అత్తమామలతో కలిసి తల్లిదండ్రుల్ని వేధిస్తూ ఉంటుంది. వాణి, విఠల్లు ఇద్దరూ తమ సంపద తరిగిపోవడం చూసి బాధపడుతూ ఉంటారు. లక్ష్మి ఒకచోట చాలా రోజులు నిలవదు కదా. 12వ కథ శారద ద ఫార్చునేట్. శారద ఎంతో అందమైన అమ్మాయి. 5గురు అక్కా చెల్లెళ్లలో ఆమె 3వ అమ్మాయి. ఆమె అందంగా ఉండడం వల్ల రాజేష్ దేశాయ్ అనే భూస్వామి తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. పెళ్లి చూపులకి అందరూ శారద వాళ్ళింటికి వస్తారు. పెళ్లి చూపులలో వరుడు ఎవరో తెలియక రాజేష్ తమ్ముడు ఉమేష్ని పెళ్లి కొడుకు అనుకుంటుంది శారద. ఉమేష్ చాలా అందంగా ఉంటాడు. పెళ్లి జరిగిపోతుంది. తీరా పెళ్లి రోజు తన భర్త తను చూసిన అతను కాదు అని తెలుసుకుంటుంది. చాలా బాధపడుతుంది. రాజేష్కి ఉన్న దురలవాట్ల వల్ల అతను పెళ్ళయ్యాక కొంతకాలానికే చనిపోతాడు. దీంతో శారద దేశాయిల ఇంట్లో పని మనిషిలా జీవించాల్సి వస్తుంది. తన దురదృష్టం వల్లనే రాజేష్ చనిపోయాడు అని అందరూ ఆమెని కోప్పడుతూ ఉంటారు. ఉమేష్ మాత్రం ఆమెకి అండగా నిలబడుతూ ఉంటాడు. కొన్నాళ్ళకి దేశాయి కుటుంబం అంతా తీర్థయాత్రలకి బయలుదేరుతుంది. రిషికేశ్లో ఉండగా గంగానదికి వరద రావడంతో శారద, ఉమేష్లు నీటిలో కొట్టుకుని పోతారు. కానీ నీటిలో నుండి ఒడ్డుకు చేరుకున్న శారద ఉమేష్తో, ఇంటికి వెళ్ళి నేను చనిపోయానని చెప్పండి, నేను ఇక్కడే ఉండిపోతాను అంటుంది. కానీ ఆమెని ఒంటరిగా వదిలి వెళ్ళలేని ఉమేష్ ఆమెతోనే తను కూడా రిషికేశ్లో ఉండిపోతాడు. ఎంత వెతికినా దొరకకపోవడంతో శారద, ఉమేష్లు చనిపోయారు అనుకుంటుంది దేశాయి కుటుంబం. కొన్నాళ్ళకి వారిద్దరూ పెళ్లి చేసుకుని 2 పిల్లలతో రిషికేశ్లో హాయిగా జీవిస్తూ ఉంటారు. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన నళినికి శారద కనబడి జరిగిన కథనంతా చెప్తుంది. సినిమాలలో కూడా ఊహించలేని మలుపులతో శారద జీవితం తను పెళ్లి చూపులలో ఇష్టపడిన వ్యక్తితో కొనసాగడాన్ని చూసి ఆనందిస్తుంది నళిని. 13వ కథ చామి ద చార్మర్. చామి ధనవంతుల కుటుంబంలోని అమ్మాయి. ఆమె తండ్రి వీరభద్ర అవసరం ఉన్నవారికి భూములను తనఖా పెట్టుకొని డబ్బుని ఇస్తూ ఉంటాడు. చాలా బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. మాటల్లో, చేతల్లో చామి అచ్చం తండ్రిలాగానే ఉంటుంది. వీరభద్ర తన స్నేహితుడైన అనంత్ కుమారుడితో చామి పెళ్లిని జరిపిస్తాడు. చామి ఊళ్ళో విషయాలని, చుట్టుపక్కల జరిగే విషయాలని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. కానీ ఎక్కడా ఎవరితోనూ తనకు తెలిసిన విషయాలని బయట పెట్టదు. ఒకరోజు నళిని చామి దగ్గరికి వెళ్ళి, మీ జీవితంలో వచ్చే ఒడిదొడుకులని ఎలా ఎదుర్కొన్నారు అని అడుగుతుంది.
దానికి చామి, నేను స్కూల్‌కి వెళ్లి చదువుకోలేదు. జీవితం నేర్పిన పాఠాల నుండి నాకు కావాల్సింది నేర్చుకున్నాను. మనం ఎప్పుడూ ఇతరులు బాధపడేలా మాట్లాడడం చేయకూడదు. కష్టాలు వచ్చినప్పుడు మనం హనుమంతుడిలా ఆ కష్టాల కంటే పెద్దగా మారాలి. జీవితంలోని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పుడే మనకు ధైర్యం వస్తుంది అని చెప్తుంది. అప్పుడు నాకు చామి ఆంటీ గొప్ప మేనేజ్మెంట్ గురువులాగా కనిపిస్తుంది అంటుంది నళిని. 14వ కథ లంచ్ బాక్స్ నళిని. నళినికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, తను ఎక్కడికైనా లంచ్‌కి వెళ్ళినప్పుడు తనతో పాటు లంచ్ బాక్స్‌ని కూడా తీసుకువెళ్ళి అక్కడి వంటకాలను కొన్నింటిని దానిలో పెట్టించుకుని వచ్చేది. అదే ఆమె డిన్నర్‌కి సరిపోయేది. అలా ఎక్కడికి ఫంక్షన్‌కి వెళ్ళినా ముందుగా ఆమె లంచ్ బాక్స్‌లో ఆహారాన్ని పెట్టి ఇచ్చి, తర్వాతే ఆమెకి భోజనాన్ని వడ్డించేవారు. నళిని దగ్గర రకరకాల లంచ్ బాక్సులుండేవి. అంతేకాదు తన చుట్టుపక్కల వారు తనకై పంపిన లంచ్ బాక్సులు కూడా ఉండేవి. వాటిని సరిగ్గా గుర్తుపెట్టుకుని వారికి తిరిగి ఇచ్చివేసేది నళిని. తను కాలేజీలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమె స్నేహితురాలు విమల పెళ్ళికి రమ్మని పిలుస్తుంది. కాలేజీ ప్రిన్సిపల్ సెలవు ఇవ్వకపోవడంతో ఆమె మధ్యాహ్నం భోజన విరామ సమయంలో హడావిడిగా పెళ్ళికి హాజరై తిరిగి వచ్చేటప్పుడు తన లంచ్ బాక్స్ తీసుకోవడానికి వెళ్ళగా అక్కడ తన కొత్త స్టీల్ లంచ్ బాక్స్‌కి బదులుగా వేరొక బాక్స్‌ని ఇస్తారు ఆ పెళ్లి వాళ్ళు. ఆ బాక్స్ తనది కాదు అని తన కొత్త బాక్స్ కోసం ఎవరిని అడిగినా ఎవరు బాక్స్ గురించి వారికి తెలియదు అని చెప్తారు. చివరికి తాను పాత లంచ్ బాక్స్‌తో ఇంటికి వెళ్తుంది. కొన్నాళ్ళకి నళిని తండ్రి యొక్క స్నేహితుడి గృహప్రవేశానికి మహారాష్ట్రలోని మిరాజ్‌కి వెళ్ళాల్సి వస్తుంది నళినికి. తను ఎక్కిన బోగీలోనే ఒక అపరిచిత ప్రయాణికుడు కూడా ఎక్కుతాడు. కొంతసేపయ్యాక మాటల మధ్యలో అతడు కూడా తను వెళ్తున్న ఫంక్షన్‌కి వస్తున్నాడు అని తెలుస్తుంది. అంతేకాకుండా తను పోగొట్టుకున్న కొత్త లంచ్ బాక్స్ కూడా అతని దగ్గర చూస్తుంది నళిని. ఆ బాక్స్‌ని ఎక్కడ కొన్నారు అని అతన్ని అడుగుతుంది. మిరాజ్‌లోని అనంత్ కాక వాళ్ళ ఇంటికి చేరుకుంటారు ఇద్దరు. 2 రోజులు అక్కడి చుట్టుప్రక్కల ప్రాంతాలు చూడ్డానికి వెళ్తారు. అతడి పేరు నరసింహ కులకర్ణి అని, ఆయన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. ఇద్దరూ మంచి స్నేహితులవుతారు. ఇంటికి వెళ్ళాక తెలుస్తుంది అతడు అక్కడికి వస్తున్నాడని. ఇంట్లో వాళ్ళకి ముందే తెలుసు అని. ఆయనే నళినిని పెళ్లి చేసుకోబోయేవాడు. నళిని లంచ్ బాక్స్‌ని తిరిగి పొందుతుంది. బోనస్‌గా తన భర్తని కూడా. ఈ కథల్లోని 14 పాత్రలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా ఉంటాయి. ఒక్కో పాత్ర నుండి మనం నేర్చుకోవడానికి ఏదో ఒక విషయం ఉంటుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి పాత్రలు ఎదురవుతూనే ఉంటాయి. ఈ కథల్లోని ఒక్కో పాత్ర ఒక్కో ముత్యమైతే దానిని మాలగా కూర్చడానికి ఉపయోగపడిన దారమే నేను అంటారు రచయిత. రచయిత తన చిన్ననాటి జ్ఞాపకాలను, తను పెరుగుతున్నప్పుడు తను పరిశీలించిన వ్యక్తుల యొక్క ప్రవర్తనలను, తను పుట్టిన ఊరిలో ఎదురైన సంఘటనలను ఆధారంగా చేసుకుని వ్రాసిన పుస్తకం ఇది. దీనిలోని ప్రతి పాత్రకి మంచి, చెడు అనే 2 కోణాలు ఉంటాయి. సాధారణంగా కనిపించే వారిలో ఉన్న అసాధారణ లక్షణాలే ఈ కామన్ ఎట్ అన్‌కామన్ అనే పుస్తకానికి మూలం. మరో మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.